శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 167. వీరగోష్ఠి ప్రియ వీరా నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞాన కలనా కల్యా విదగ్ధ బైందవాసన. వీరగోష్ఠి ప్రియ వీరా నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞాన కలనా కల్యా విదగ్ధ బైందవాసన. నామార్థము: వీరగోష్ఠి ప్రియా, వీరుల గోష్ఠులయందు ప్రీతి కలది. వీరా, వీరత్వం కలది. నైష్కర్మయ, కర్తృత్వం లేనిది. నాదరూపిణి, నాదమే రూపంగా కలది. విజ్ఞాన కలన, విజ్ఞాన స్వరూపమైనది. కల్య, కలిగి ఉంటుంది. విదగ్ధ, నైపుణ్యం కలది. బైందవాసన, బిందువునందు ఉండేది. శ్లోకార్థము: అమ్మా, వీరత్వం కలిగిన వీరుల సభాగోష్ఠి యందు ప్రీతిగల తల్లివి. నీవు ఓంకార స్వరూపిణిగా, విజ్ఞాన రూపిణిగా, సకల కళలలో వ్యక్తమైన నైపుణ్యము యొక్క ప్రజ్ఞవి. శ్రీచక్ర మధ్య బిందువునందు ఆసీనురాలైన మాతవు. అద్వైతార్థము: వీరగోష్ఠి ప్రియా, వీరులంటే సాధకుల్లోని సకల గుణాలను, ఇంద్రియాలను, మనసు, బుద్ధి, అహంకారాలను నిర్భయంగా జయించినప్పుడు వీరులు అంటారు. అలాగే నిరంతరం సజ్జన సాంగత్యం చేస్తూ దైవశక్తితో అనుసంధానమై ఉన్న వీర సాధకుల పట్ల ప్రీతి కలది అని వీరగోష్ఠి ప్రియ అనే నామానికి నామార్థము. అంటే మనలో ఉన్న సకల గుణాలు, అవి మనందరికీ తెలిసిందే. కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యాలు, ఇలా సత్వరజో గుణాలు, ఇట్లా అన్ని మనలో ఉన్న ఆ గుణాలన్నింటికీ అతీతమయ్యి, ఎలా నేను, నాది, నేను అనే అహంకారాలు, నాది అనే మమకారాలు అన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడు అక్కడ ఉండేది వీరగోష్ఠి ప్రియా. ఇక్కడ ఉండేది ఇంకా ఆ తల్లి పరమేశ్వరి తల్లి అక్కడ ఉండేది. వీరా, ధ్యాన యోగం ద్వారా, స్వాధ్యాయ యోగం ద్వారా, సజ్జన సాంగత్య యోగం ద్వారా సాధన చేస్తూ ఉంటే తనలోని శక్తితో సమతుల్యత ఏర్పడుతుందని వీరా అనే నామానికి నామార్థము. అంటే భగవంతుడి పాటలు కావచ్చు, ఒక నామ జపం కావచ్చు, లేకపోతే మంత్ర జపం కావచ్చు, అది ఎలా అయినా కావచ్చు. అలా స్వాధ్యాయ యోగం, ఇలా మనము గ్రంథాలని చదవటం ద్వారాగా, సజ్జన సాంగత్యం, ఎవరైనా ఒక గురువు చక్కగా మనకి దాని గురించి వివరణ ఇచ్చి మనలో ఉన్న మన ప్రశ్నలకు సమాధానాలు ఆ సజ్జన సాంగత్యంలో ఎన్నో దొరుకుతాయి మనకి. వీటన్నిటినీ చేయటం వల్ల దానిని వీరా అంటారంట. అప్పుడు మనలో ఉన్న శక్తి సమతుల్యం, అంటే బ్యాలెన్స్గా ఉంటుంది. నైష్కర్మ్య, ఎక్కడ కర్మ లేదో అక్కడ నిష్కర్మ ఉంటుంది. అంటే మనం కర్మ చేస్తూనే ఉంటాము. ప్రతి కర్మ, ఆ కర్మ చేసేటప్పుడు ఈ కర్మ చేయటానికి కావలసిన శక్తిని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చిన లలితా పరమేశ్వరి తల్లికి నమస్కారాలు అని మనం చెప్పుకొని, లలితా పరమేశ్వరార్పణమస్తు అని మనం అనుకున్నప్పుడు అవి అన్నీ ఆ తల్లికే చేరుతాయి. అప్పుడు నిష్కామంగా మనము పనిచేస్తాము.
ఇంద్రియ నిగ్రహం కల సాధకుడు మనస్సుచే సమస్త కర్మలను పరిత్యజించి ఏమీ చెయ్యని వాడై చేయింపని వాడై ఉంటాడు. కర్మలను అధిగమించిన వాడై ఉంటాడు. ఎందుకంటే ఆ శక్తినిచ్చేది, ఆ చేయించేది, ఆ చెయ్యి కదలాలన్నా, కాలు కదలాలన్నా ఆ శక్తి ఆ లలితా పరమేశ్వరి తల్లి ఇస్తే తప్ప ఈ చెయ్యి కానీ, నోరు కానీ, ఆఖరికి కన్ను రెప్ప మూసి తెరవటం కానీ మనము ఏదీ చేయలేము. అందుకని అన్నింటినీ ఆ తల్లికి సమర్పించుకుందాం. నాదరూపిణి ప్రణవంలోని మకారం యొక్క అంతమున ఉండేది అనాహత నాదం అంటారు. ఎల్లవేళలా తనంతట తానే రూపిణిగా ఉన్నందున కీర్తించబడింది. అంటే మనందరిలోనూ మన లోపల ఓంకారము అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అందుకని అమ్మవారు కూడా అంతర్ముఖ సమారాధ్య అని చెప్పారు. అంటే మనము బయట ఎంత పూజలు చేసి, ఎన్ని చేసి ఉన్నా కూడా మన లోపల కూడా మన అంతర్గతంగా ఏం జరుగుతుందో కూడా మనము చూసుకోవచ్చు. విజ్ఞాన కలనా కల్య బ్రహ్మజ్ఞానమును కలగజేసేది. బ్రహ్మాండంలోని ప్రతి అణువు గురించి అనుభవపూర్వకమైన జ్ఞానం కలగటం వలన సాధకుడు విజ్ఞాని అవుతాడని విజ్ఞాన కలనా కల్య అనే నామానికి నామార్థము. విదగ్ధ విదగ్ధ దర్శనం పొందాలనే పరిపూర్ణ కాంక్షతో సాధన చేయువారికి ఆసక్తే తగిన నైపుణ్యం కలిగిస్తుందని విదగ్ధ అనే నామానికి నామార్థం. మనము కూర్చోవచ్చు, కానీ ఆ భగవంతుడు ఆ తల్లి దీవెనలుంటే కానీ మనము ఆ ఆత్మ దర్శనాన్ని కానీ ఇది ఆ తల్లే చేపిస్తుందని కానీ మనం ఏదీ తెలుసుకోలేము. అంతా వారి కరుణ కటాక్ష దయ ప్రేమతో మనకి అందుతూ ఉంటాయి. బైందవాసన సాధకుడు పరిణితి సాధించాలంటే పైన చెప్పిన గుణాలే కాక ఆజ్ఞాచక్రంపై ధ్యానిస్తూ క్రమంగా సహస్రారంలోని బిందువుపై అత్యంత ఏకాగ్రతతో కూడిన ధ్యానం చేస్తూ అందులో లయమవుట సాధించాలి అని బైందవాసన నామం చెబుతుంది. అందుకనే ఇలాంటివి చేసేటప్పుడు గురుముఖత చేసుకోవాలి. చక్కగా వారు మనకి ఏదన్నా వచ్చినా కూడా వారు మనలో ఉన్న శక్తి అంటే ఏమీ లేదు. ఆ ఎనర్జీ ప్రవాహము సరిగ్గా లేదనుకోండి, అది మనం ఏం చేయాలో, ఎలా చేయాలో తెలీదు. అదే ఒక గురువు మొగత చేసుకుంటే చక్కగా ఆ గురువు మనలో ఉన్న ఆ శక్తిని ఎటు పంపించాలో, ఏం పంపించాలో, ఏం తీసేయాలో, ఏం పెంచాలో కూడా మనకు అందిస్తారు. కాబట్టి మనము చక్కగా గురుముఖత చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇంత చక్కగా మనకి అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.